మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. వాణిజ్య పన్నుల శాఖ సమగ్ర ప్రక్షాళనకు సిద్ధమవుతోంది. GHMC జోన్లకు అనుగుణంగా GST డివిజన్ల పునర్విభజన చేపట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న డివిజన్ల సంఖ్యను పెంచి శాస్త్రీయ ప్రమాణాలతో సర్కిళ్ల పునర్వ్యవస్థీకరణ చేయాలని అధికార యంత్రాంగం కసరత్తు చేసింది. పెరుగుతున్న GST చెల్లింపుదారుల సంఖ్య, విస్తరించిన నగర పరిమితులు, సమతుల్య పనిభారం లక్ష్యంగా వాణిజ్య పన్నుల శాఖ శాస్త్రీయ పునర్విభజన దిశగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్ పాలక సంస్థ పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన పరిధిని 3 కమిషనరేట్లుగా విభజించి 12 జోన్లుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ జోన్ల నమూనా ఆధారంగా ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న 9 GST డివిజన్లను 12కు పెంచే దిశగా వాణిజ్య పన్నుల శాఖ యోచిస్తోంది. GST అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాది పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మంది వ్యాపారులు GST నమోదు చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. 2024లో పన్ను చెల్లింపుదారుల ఆధారంగా సర్కిళ్ల విభజన చేపట్టిన శాఖ ఇప్పుడు GHMC జోన్లకు అనుగుణంగా డివిజన్లను సమన్వయం చేస్తే పాలనాపరమైన సౌలభ్యం పెరుగుతుందని భావిస్తోంది. ఇప్పటికే సంగారెడ్డి, శంషాబాద్, ఖైరతాబాద్ ప్రాంతాలను కేంద్రంగా 3 కొత్త డివిజన్లు ఏర్పాటు చేసే ప్రతిపాదన సిద్ధమైందని సమాచారం. బల్దియా జోన్లకు అనుగుణంగా GHMC డివిజన్లు ఉండేలా దాదాపు కసరత్తు పూర్తయింది. గతంలో జరిగిన అసమానతలు పునరావృతం కాకుండా పూర్తిగా పన్ను చెల్లింపుదారుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఆ మేరకు వాణిజ్య పన్నుల శాఖ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే వెంటనే కొత్త డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అనంతరం కొత్త డివిజన్ల కోసం అవసరమైన పోస్టుల సృష్టి చేపట్టనున్నారు.